ఎక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారికి, మన జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర యాదవ్ గారికి, పేర్లతో అందరికీ తెలిసి వచ్చినారు వాళ్ళు. అనంతపురం నియోజకవర్గ అబ్జర్వర్ లక్ష్మీనారాయణ గారికి, ఈడ చేరవచ్చిన ప్రతి కుటుంబ సభ్యులకు అందరికీ, చేరవచ్చిన కార్యకర్తలందరికీ నా నమస్కారాలు. ఏదైతే మన మహానాడు ఈరోజు మినీ మహానాడు అనంతపురం నియోజకవర్గంలో ఇంత ఘనంగా చేసుకోవడానికి కారణం మన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్న గారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే నిన్నటి నుంచి ప్రతి కార్యకర్త ప్రతి డివిజన్ నుంచి రావాలి, మినీ మహానాడును ఘనంగా చేసుకోవాలనే ఉద్దేశంతో నిన్నటి నుంచి చాలా కష్టపడ్డాడు. ఏదైతే 50 డివిజన్ల నుంచి కానీ రాష్ట్ర నాయకులు గారు కానీ ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు ఈ కమ్మ భవన్ కెపాసిటీ 3 ఈరోజు రావడం జరిగింది. మన యుగ పురుషుడు తెలుగు గర్వించ మన ఎన్టీ రామారావు గారి ఈరోజు మినీ మహానాడు జరుపుకోవడం చాలా మన అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే రాబో రోజుల్లో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సంక్షేమ పక్క అభివృద్ధి పక్క చేసుకుంటూ పోతున్నాడు. కాబట్టి ఒక్కటే చిన్న ఉదాహరణ నేను చెప్తాను. మన ఎమ్మెల్యే గారు ఈ 11 నెలల్లో కేవలం సీఎం రిలీఫ్ ఫండ్ 160 మందికి ఈ 11 నెలల్లో 2 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత మన దగ్గుబాటి ప్రసాద్ అన్నది. ఎందుకంటే గతంలో చాలా మంది చేశారు, కానీ 11 నెలల్లో ఇంత డబ్బులు తేవడము చాలా మంచి సమయమని ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై చంద్రబాబు, జై చంద్రబాబు. మీ కడపలో ఉంటుంది రాష్ట్ర హోదా, అక్కడ బాగా మాట్లాడదు. ఇప్పుడు సంగా తేజస్వి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి వేదిక పైన ఉన్న